డేటింగ్ రాంగ్ కాదు. బట్ డేటింగ్ చాలామంది క్రిస్టియన్ యూత్కి ఇది ఒక కన్ఫ్యూజింగ్ టాపిక్. డేటింగ్ అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ డేటింగ్, ఎందుకు డేట్ చేస్తున్నాం, ఫ్లీ యూత్ఫుల్ లస్ట్ అండ్ పర్స్యూ రైచియస్నెస్. డేటింగ్లో ఫాస్ట్ అటాచ్మెంట్స్, డీప్ ఫీలింగ్స్ వస్తాయి బికాస్ ట్రూ లవ్ స్టార్ట్స్ విత్ క్రైస్ట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వాట్ డస్ బైబిల్ సే అబౌట్ డేటింగ్? డేటింగ్ చాలామంది క్రిస్టియన్ యూత్కి ఇది ఒక కన్ఫ్యూజింగ్ టాపిక్. సిన్నా కాదా, అలవబులా అని. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, డేటింగ్ రాంగ్ కాదు, బట్ డేటింగ్ని ఎలా అప్రోచ్ చేస్తాము అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. డేటింగ్లో రాంగ్ ఆర్ రైట్ అనేది మనం ఎలా చూస్తున్నాం, మనం ఎదురు వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అండ్ గాడ్ని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దట్. సో లెట్స్ సీ బైబిల్ ఏం చెప్తుంది. డేటింగ్ అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా? స్ట్రేట్గా చెప్పాలంటే బైబిల్లో డేటింగ్ అనే పదమే లేదు, కానీ అందులో ప్రిన్సిపల్స్ మాత్రం ఉన్నాయి. బైబిల్ టైమ్స్లో రిలేషన్షిప్స్ వేర్ మోస్ట్లీ అరేంజ్డ్ అండ్ మ్యారేజ్ వాజ్ ద డైరెక్ట్ గోల్. కానీ మోడర్న్ వరల్డ్లో డేటింగ్ అంటే గెటింగ్ టు నో ఈచ్ అదర్, కాంపాటబిలిటీ చూడడం ఎక్సెట్రా. సో కాంటాక్ట్స్ డిఫరెంట్ అయినా స్పిరిచువల్ స్టాండర్డ్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. పర్పస్ ఆఫ్ డేటింగ్, ఎందుకు డేట్ చేస్తున్నాం? డేటింగ్ జస్ట్ టైంపాస్ కోసం కాదు, జస్ట్ ఎమోషనల్ బాండింగ్ కోసం కూడా కాదు. 2 తిమోతి 2:22లో చెప్తుంది, ఫ్లీ యూత్ఫుల్ లస్ట్ అండ్ పర్స్యూ రైచియస్నెస్. సో మనం డేట్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో గాడ్ సెంటర్డ్ మ్యారేజ్ అని క్లారిటీ అండ్ ఇంటెన్షన్ ఉండాలి. బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. 1 Corinthians 6:18 ఫ్రీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. మోడర్న్ కల్చర్ చెప్తుంది ఇట్స్ నార్మల్, కానీ బైబిల్ చెప్తుంది ప్యూరిటీ ఈజ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ అటెన్షన్ న్యాచురల్, బట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ప్రేమలో ప్యూరిటీ మెయింటైన్ చేయడం అంటే గాడ్ని అండ్ ఈచ్ అదర్ని హానర్ చేయడం. బిలీవర్తోనే డేట్ చేయాలి. 2 Corinthians 6:14 డు నాట్ బీ అన్ఈక్వలీ వర్క్డ్ విత్ అన్బిలీవర్స్. సింపుల్గా చెప్పాలంటే పార్ట్నర్ కూడా క్రైస్ట్ని ఫాలో చేయాలి. లైట్ అండ్ డార్క్నెస్ కలవదు అని బైబిల్ చెప్తుంది. రిలేషన్షిప్లో స్పిరిచువల్ అలైన్మెంట్ లేకపోతే ఫ్యూచర్లో స్ట్రగుల్స్ ఇన్విటబుల్. మనసుని గార్డ్ చేయాలి. Proverbs 4:23 అబోవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్. డేటింగ్లో ఫాస్ట్ అటాచ్మెంట్స్, డీప్ ఫీలింగ్స్ వస్తాయి, కానీ ప్రీమెచ్యూర్ కమిట్మెంట్ వల్ల హార్ట్ బ్రేక్ వస్తాయి. సో గార్డ్ యువర్ ఎమోషన్స్, ప్రే బిఫోర్ యూ ఫాల్. ఫీలింగ్స్ కన్నా ఫేత్ ఇంపార్టెంట్. గాడ్ని సెంటర్లో పెట్టి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. Colossians 3:17 వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. రిలేషన్షిప్లో క్వశ్చన్స్ చేయాలి. నేను స్పిరిచువల్ గ్రో అవుతున్నానా? ఈ పర్సన్ నా స్పిరిచువల్ లైఫ్ని ఎంకరేజ్ చేస్తుందా, లేదా నా ఫోకస్ గాడ్ నుంచి డైవర్ట్ అవుతుందా? డేటింగ్ షుడ్ గ్లోరిఫై గాడ్, నాట్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ హిమ్. సో ఫైనల్గా చెప్పాలంటే బైబిల్ డేటింగ్ గురించి చెప్తుందా? డైరెక్ట్గా కాదు, బట్ ఇండైరెక్ట్లీ చాలా క్లియర్గా చెప్తుంది. బీ ఇంటెన్షనల్, స్టే ప్యూర్, చూస్ ఎ బిలీవర్, గార్డ్ యువర్ హార్ట్, ఇంక్లూడ్ గాడ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే. డేటింగ్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ వితౌట్ గాడ్ ఇట్ క్యాన్ లీడ్ టు సిన్. నా పర్సనల్ వ్యూ, డేటింగ్ ఈజ్ నాట్ రాంగ్, బట్ రాంగ్ అప్రోచ్ టు డేటింగ్ ఈజ్ డేంజరస్. సో ప్రే బిఫోర్ యూ స్టార్ట్, ప్రే వెన్ యూ కంటిన్యూ, and if God says no, obey. Because true love starts with Christ. Choose wisely with God at the center.